తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఒకవైపు సిట్ విచారణకు సహకరిస్తామని చెబుతూనే మరోవైపు నిరసనలకు పిలుపునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా అని ఆయన్ను ఎందుకు విచారణ చేయకూడదని ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయన్నారు. ఈ కేసులో అసలు లబ్ధిదారుడు ఆయనేనని వెంకట్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు బల్మూరి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని రేపు సిట్ విచారించబోతుంది. ఒకవైపు సిట్ విచారణకి సహకరిస్తున్నాము అని చెబుతూనే కేసీఆర్ గారిని విచారించకూడదు, విచారించడం పెద్ద తప్పు అనే విధంగా ఆయనదో దైవాంశ సంబృతుడు అనే భావించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఏదైతే జన సమూహం చేయాలి, అందరు కూడా తెలంగాణ భవన్ కి తరలి రావాలి, కేసీఆర్ ని విచారించకూడదు, ఒకవైపేమో ప్రజలందరూ కూడా ఈ విచారణకి సహకరిస్తున్నామని చెప్తూనే పరోక్షంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని ఏళ్లు కూడా కేసీఆర్ వైపే ఎత్తి చూపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల అత్యధిక లబ్ధి పొందింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ కూడా పదే పదే ఫోన్ ట్యాపింగ్ మొదలేమో జరగలేదు, దాని తర్వాత జరిగింది, దాని తర్వాత ఎవరో చేస్తుంటారు, దాని తర్వాత సహకరిస్తాము. పరోక్షంగానేమో కేటీఆర్ హరీష్ రావుని విచారించినప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే విధంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రేపు కేసీఆర్ ని విచారించే సమయంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చాలా స్పష్టంగా వారి మాటల్లో అర్థం.